హలో మమాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి నిన్న మనకి అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ ట్రైలర్ అనేది రిలీజ్ చేయడం జరిగిందని దాని గురించి కొంచెం డిస్కస్ చేసుకుందాం. ఇక వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఉంటే చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన పాత వీడియో చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. ఆ, ఆ, ఇక రివ్యూలోకి వెళ్ళే ముందండి, ఆ, మన మనం పెట్టే వీడియోస్ చాలామందికి రీచ్ అవుతుందండి, కానీ 96% ఎవ్వరు చూస్తలేరండి. జర చూడండి. ఇంకా నాది 496 వాచ్ అవర్స్ అయిందండి. మానిటైజేషన్కి 4000 అవ్వాలండి. ఇంకా 500 వాచ్ అవర్స్ కూడా అవ్వలేదు. వీడియో ప్రతి ఒక్కరు చూస్తారని ఆశిస్తున్నాను, నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తానండి. ప్రతి ఒక్క మూవీ కొంచెం లేట్ అయినా కానీ 2 టైమ్స్ చూసైనా రివ్యూ అనేది కరెక్ట్గా ఇవ్వడానికి ట్రై చేస్తున్నానండి. ఈ కష్టాన్ని మీరు గుర్తించి వీడియో అనేది మంచి చూస్తారని చెప్పి ఆశిస్తున్నానండి. ఇక రివ్యూలోకి వెళ్దామండి. ఇక ఈ ట్రైలర్లో చూస్తే కళ్యాణం గారి యాక్టింగ్ వేరే లెవెల్ ఉందండి. చాలా మాస్ యాక్టింగ్ ఉంది. అట్లాగే మన విజయశాంతి గారి యాక్టింగ్ కూడా చాలా బాగుందండి. విజయశాంతి గారు ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అండి ఈ మూవీలో. ఇక ప్లస్ కళ్యాణం అనేది ఒక క్రిమినల్, దాని తర్వాత మంచిగా మారుతాడో, లేదంటే క్రిమినల్ అని చెప్పి తప్పు ముద్ర పడుతుందో, లేదంటే ప్రజల కష్టాలు చూసి క్రిమినల్ నుంచి మంచిగా మారుతారు అని మనకి మూవీ చూస్తేనే తెలుస్తుందండి. ప్లస్ ఈ మూవీలో ఏంటంటే విజయశాంతి గారు, అదే మన మూవీలో వైజయంతి అండి పేరు, ఆమె ఒక ఐపీఎస్ ఆఫీసరు. ఆమెని రౌడీలు చంపుదామని ట్రై చేస్తారు. మేబీ ఒక కేసులో ఆ రౌడీని జైలు వేయడము, ఆ రౌడీలు అనేది ఆమెని చంపడము. అప్పుడే మన ఏమంటారు విజయశాంతి ముందే ఈయన క్రిమినల్ అని చెప్పి వదిలేయడము, ఈయనని మళ్ళీ వాళ్ళ అమ్మ కోసం మారాడు అనుకుంటా, మనకు తెలియదు. కొడుకులాగా ఎట్లా ఉండలేకపోయాను, కన్న కొడుకులాగన్నా ఉంటాను, సంథింగ్ ఒక డైలాగ్ అన్నాడండి. ఆ రుణం తీర్చుకోవడం కోసం, వాళ్ళ అమ్మని కాపాడడం కోసం మేబీ మళ్ళీ పోలీస్ ఆఫీసర్ అవ్వచ్చు, లేదంటే ఆ రకంగా అయినట్టు చేసి విలన్స్ని చంపచ్చు, మనకు తెలియదండి. ఇదంతా మనం మూవీ చూస్తే మనకు తెలుస్తుంది. ఈ మూవీ వచ్చేసి మనకి April 18th, 2025 థియేటర్లో రిలీజ్ అవుతుంది. అంటే నెక్స్ట్ వీకే అండి. April 18th అంటే నెక్స్ట్ వీక్ థియేటర్లో రిలీజ్ అవుతుంది. చూద్దాం మూవీ అనేది ఎలా ఉంటుందో. మూవీ చూసి ఆ రివ్యూ అనేది ఎలా ఉంటుందో ఆ మూవీ రివ్యూ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తానండి. ఇక దాని ముందు చూసుకుంటే ఇక బీజిఎం కూడా చాలా బాగుందండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది, నిజంగా చెప్తున్నానండి. మన ప్రదీప్ చిలకలూరి డైరెక్షన్ అండి. ఒక మంచి కాన్సెప్ట్ అనుకుంటాను, ఎందుకంటే కళ్యాణ్ గారు తీసిన ప్రతి ఒక్క మూవీ చాలా మంచి కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీ ఉంటుందండి. ఆమిగోస్ అయినా కానీ, బింబిసార్ అన్నా కానీ, 118 అన్నా కానీ, అప్పట్లో హరే రాము, అతనే చాలా మూవీస్ ఉన్నాయండి. అలా కళ్యాణ్ గారి మంచి కొత్త సబ్జెక్ట్ అనేది తీసుకొచ్చి ప్రజలకి చూపిస్తారు. మంచి మంచి డైరెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. పటాస్ అన్న కానీ అటు సైడు చాలా బాగుంటాయండి సినిమాలు. ఇది కూడా మంచి సైంటిఫిక్ మూవీ. అంటే సైంటిఫిక్ మూవీ అంటే ఎట్లా అంటానంటే, నేను మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ, కొత్త రకంగా స్టోరీ అనేది ఉంటుంది అనుకో. జనరల్ స్టోరీ అయితే, రొటీన్ స్టోరీ అయితే ఉండదని నేను అనుకుంటున్నానండి. ఇక యాక్టింగ్ పరంగా చూస్తే కళ్యాణ్ గారు యాక్టింగ్ వేరే లెవెల్ ఉంది. అటు డైలాగ్స్ అన్నా, అటు ఎమోషనల్ సీన్స్ అన్నా, అటు ఫైటింగ్ అన్నా, అటు డ్యాన్స్ పరంగా చూసుకున్నా కానీ నాకు తెలిసి చాలా బాగుంటుందేమో. ట్రైలర్లో అయితే మనకి యాక్టింగ్ చూపిస్తున్నారు, ఫైటింగ్ చూపించినారు, ఎమోషనల్ యాక్టింగ్ చూపిస్తున్నారు, అన్నీ చాలా బాగుందండి. చూద్దాం ఫర్దర్గా మూవీ అనేది ఎన్ని విజయాలు సాధిస్తుందో. ఈ మూవీ రిలీజ్ అవుతేనే మనం ఒరిజినల్గా దాని రివ్యూ అనేది ప్లస్ ఎట్లా ఉందని చెప్పగలుగుతామండి. ఈ రివ్యూ కూడా మీరు చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తాయండి. దాట్స్ ఇట్ అండి ఈరోజుకి.